జనరల్‌గా మనము మాక్సిమం సబ్బర్ ఆఫ్ సైజ్ కే అనే ప్రాబ్లమ్ మనం సాల్వ్ చేస్తాం రైట్. లైక్ ఫిక్స్డ్ స్లైడింగ్ విండో ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ రైట్. సో, ఈ ప్రాబ్లమ్ కూడా రిలేటెడ్ టు థాట్ అనమాట. బట్ కొద్దిగా లిటిల్ డిఫరెంట్‌గా ఉంటది. సో, దీని కంప్లీట్ వీడియో వచ్చేసి రిలేటెడ్ లింక్స్‌లో ఉంటది చూడండి. మ్యాక్స్ పాయింట్స్ యూ కెన్ ఆబ్టైన్ ఫ్రమ్ కార్డ్స్ అనేది ప్రాబ్లమ్ డిస్క్రిప్షన్. ఇది ఫిక్స్డ్ స్లైడింగ్ విండో ఎందుకైతే చూద్దాము. సో, మనకు ఇన్పుట్ అరే ఇస్తాడు. ఈచ్ ఇండెక్స్ అనేది కార్డ్ పాయింట్స్ అనమాట. అండ్ కే ఈక్వల్ టు 3 ఇస్తాడు. సో, మనం కనుక్కోవాల్సింది ఏంటంటే కే ఈక్వల్ టు 3 అనే కార్డ్స్ అనేది పిక్ చేసుకోవాలి. అంటే 3 కార్డ్స్ అనేది పిక్ చేసుకోవాలి ఫ్రమ్ ఎండ్స్ ఆఫ్ ద అరే. లైక్ ఎయిదర్ ఎక్స్‌ట్రీమ్ ఎండ్స్, స్టార్టర్ ఎండ్ ఏదైనా ఎండ్స్ నుంచి మనం పిక్ చేసుకోవచ్చు. సో, ఆ ఎండ్స్ నుంచి పిక్ చేసుకున్న కార్డ్స్ అనేది మ్యాక్స్ స్కోర్ రిటర్న్ చేయాలి. ఈ ప్రాబ్లమ్ మాక్సిమం సబర్ ఆఫ్ సైజ్ కేకి ఎందుకు వస్తుందంటే, సపోజ్ మాక్సిమం సబర్ ఆఫ్ సైజ్ కేలో మనము ఒక విండోని తీసుకొని దాని సమ్ కనుక్కొని ఆ విండోని స్లైడ్ చేసుకుంటూ పోతాం రైట్ మాక్సిమం కనుక్కోవడానికి. సో ఇందులో కూడా ఎలా అంటే ఒక విండో అనేది తీసుకోవాలి సేమ్ యాజ్ మాక్సిమం సబర్ ఆఫ్ సైజ్ కే. బట్ ఇది ఎన్ మైనస్ కే అనమాట. మనకి కే కనుక్కోవాలి విచ్ ఇస్ ఇది కనుక్కోవాలంటే ఎన్ మైనస్ కే చేస్తాం. సో దట్ ఇది కనుక్కుంటాం. దీని ప్రిఫిక్స్ సమ్ వస్తుంది రైట్. ఈ ప్రిఫిక్స్ సమ్ ఆఫ్ ఎన్ మైనస్ కే రైట్. ఇది ఎన్ మైనస్ కే ప్రిఫిక్స్ సమ్. దీన్ని టోటల్ సమ్ లో నుంచి తీసేయాలి. టోటల్ సమ్ మైనస్ ఈ ప్రిఫిక్స్ సమ్ ఆఫ్ ఎన్ మైనస్ కే. సో ఈ ప్రిఫిక్స్ సమ్ వస్తుంది. దీన్ని టోటల్ నుంచి తీసేస్తే మనకి కే వస్తుంది రైట్. సో ఇదే ప్రాసెస్ మనము అన్ని విండోస్ కి చేయాలి. అన్ని ఎన్ మైనస్ కే విండోస్ కి. లైక్ ఫస్ట్ నెక్స్ట్ ఇది చేస్తే మనకి ఈ విండో వస్తుంది అనమాట. ఈ విండో నెక్స్ట్ మనం విండోని స్లైడ్ చేస్తే ఈ విండోకి మనకి సమ్ వస్తుంది. నెక్స్ట్ స్లైడ్ చేస్తే ఈ విండోకి మనకి సమ్ వస్తుంది. అంటే ప్రిఫిక్స్ సమ్ కనుక్కొని దాని టోటల్ నుంచి చేస్తే ఈ సమ్ వస్తుంది రైట్. సో ఉన్న సమ్స్ లో మనం మ్యాక్స్ రిటర్న్ చేయాలి. సో ఇదనమాట దీని రిలేటెడ్. అంటే మ్యాక్సిమం సబర్ ఆఫ్ సైజ్ కేకి